నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే, నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసా అది? గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కానీ వాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటుంది, నేను తగాదా పడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కూస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాస్తారేంటి అంటున్నా. కక్ష. ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళడానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు, ఆ TV5 కూడా అంతే. TV5, ABN నిన్న కుమ్మి పారేశారు. అంబటి రాంబాబు దౌర్జన్యం, పోలీసుల మీద డ్యామ్ డుమ్. ఈ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా? వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దున్న నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాక్కోవటం, బళ్ళు తీసి అవతల పెట్టమంటాం, ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను. వాగ్వాదం అన్నెసరీ అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర, అది TJPS కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపేసారు నన్ను. ఇక్కడ నుంచి వెళ్తుంటే వెళ్ళడానికి వెళ్ళేది అంటారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను? ఆ సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం, స్పెషల్లీ పోస్టెడ్. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా, కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు, చేస్తాంలే, ఇది సమాధానం, చేస్తాంలే. నేను ఎక్స్ మినిస్టర్ని, ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి 2 సార్లు నేను ఫోన్ చేస్తే, ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అనే సమాధానం. ఒళ్ళు పొగరు. ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా, అందుకని ఒళ్ళు పొగరు, తల బిరుసు. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు ఏపించాడు కదా, లోకేష్ గారు బంధువు కదా, ఆయన బంధువు ఈనాడు, ఆయన సపోర్ట్ ఉంటుంది కదా, TV5 సపోర్ట్ ఉంటుంది కదా, ABN సపోర్ట్ ఉంటుంది కదా. ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి విమర్శిస్తాడు, చంద్రబాబుని విమర్శిస్తాడు. కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలనే ప్రయత్నం చేస్తాను. ఎన్ని చూశానయో నేను, నాకు అర్థం కాలేదు. 89లో రాజకీయాల్లోకి వచ్చాను నేను. 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా, రాజశేఖర రెడ్డి వెంట నడిచా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత. ఇన్ని చూశానంటున్నా నేను. 70 సంవత్సరాలు వస్తున్నాయి.
ఎన్నో రాజకీయాలు చూశాను, ఎందరినో పోలీసు అధికారులు చూశాను. మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని, లా అబైడింగ్ సిటిజన్ నేను. నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా. కేసు రిజిస్టర్ చేశారండి. ఏం కేసు అది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉందా? ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద. కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 239/25 పట్టాపురం. నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసుకు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అంతేగా? మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే, సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా, నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే. అఖిరా కార్పి మీద, సీమరాజు మీద,